విశ్వాసంతో వచ్చారు కాబట్టి కొంచెమైనా భరించి దాన్ని మళ్ళీ లైన్లో పెట్టుకునే విధంగా చేయాలనేది నా రిక్వెస్ట్ మీకు అందరికీ. అదేవిధంగా ఇంకొక మాట కూడా నేను చెప్తా, రేపు కొన్ని పరిస్థితులు ఏర్పడవచ్చు, కానీ ఆ పరిస్థితులను డెఫినెట్ గా నా దృష్టికి వచ్చిన ప్రతి పరిస్థితిని కూడా నేను దాన్ని ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తాను. మీరు ఏ నమ్మకం అయితే మొదటి రోజు పెట్టి మీ పార్టీలకు అతీతంగా మీ పరిస్థితులకు అతీతంగా అవి వదిలేసి నా మీద ఏదైతే నమ్మకం పెట్టొచ్చిందో ఆ నమ్మకం మీదనే ఉండండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. రేపటికి కూడా రాజకీయంలో ఉన్నాం కాబట్టి మనకు పెద్ద వ్యవస్థ లేకపోవచ్చు, కానీ ఈ వికారాబాద్ నియోజకవర్గం అంతవరకు మనం కుటుంబం మన ఇదే ఒక వ్యవస్థ నేను భావిస్తున్నా. ఇదే ఒక వ్యవస్థగా ఇది ఒక కుటుంబంగా భావిస్తుంది. కుటుంబంలో ఒకరొకరు 10 మంది అన్నదమ్ములు ఉన్న దగ్గర ఎవరన్నా ఒకరు డిఫర్ కావచ్చు, కానీ ఆ డిఫర్ అయిన వ్యక్తి మళ్ళీ ఆటోమేటిక్ గా ఆ కుటుంబంలోనే కలుస్తాడు తప్ప వేరే దగ్గర పోరు. అందుకే నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఏ విశ్వాసం అయితే ఉండినో, ఏ నమ్మకంతోనైతే మనం అందరం ఒకటే కూడినామో ఒక కుటుంబంలాగా, ఈ విశ్వాసాన్ని సన్నగిల్లేయొద్దని అనేది నా రిక్వెస్ట్. దీన్ని ఏ మాత్రం కూడా తగ్గనీయకండి. మీకు వాటిని అదేవిధంగా మనకు ఈ 2-3 ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో తప్పకుండా మనం విజయం సాధిస్తాం. అన్నిటికంటే మించి మనకు ఈరోజు ఆ రిజల్ట్ కూడా నేనేం తక్కువ అనుకుంటున్నాను. మనకి 25,000 ఓట్లు ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏ విధంగా వస్తే ఆ విధంగా దాన్ని స్వీకరించాలి తప్ప దాన్ని మనం దూషించే అవసరం లేదు. మనకి ఇక్కడ స్కోప్ కూడా లేదు, దూషించడానికి స్కోప్ కూడా లేదు. మనం బ్రహ్మాండమైన రిజల్ట్ సంపాదించడం అని అయితే నేను అనుకుంటున్నా. నేను 15 రోజులలో చేసిన పని అసలు నేను ఒక 2 months ఢిల్లీ అటు ఇటు భారతదేశం అంతా తిరిగి టికెట్ కొరకు ప్రయత్నం చేసినాం, కానీ కేవలం ఇది 15 రోజులలో చేసినాం. 15 రోజులలో ఇంతమందిని నేను సంపాదించుకోగలిగినంటే నా జన్మకి ఇంకోటి అవసరం లేదు. చేసిందంటే దానికి అనేక 190 కారణాలు ఉన్నాయి కాబట్టి అది గెలవడం జరిగింది. ఏది ఏమైనా సరే ఈరోజు నేను మళ్ళీ నాతోని పనిచేసి నా విజయం కొరకు కృషి చేసిన నాయకులను అందరినీ ఒకసారి కలిసి వాళ్ళ గుండెల్లో ఉన్న బరువును దించుకోవాలని, నా గుండెల్లో ఉన్న బరువు కూడా మీతోనే నా ఇంట్లోతోనే లేకపోతే స్నేహితులతో చెప్పుకుంటే మాత్రం సరిపోదు. నాతో కష్టపడ్డ ప్రతి వ్యక్తితో నేను చెప్పుకుంటే నా గుండె బరువు తగ్గుతుంది అనే విషయం కొరకు నేను ఈరోజు అందరినీ పిలిచిన. ఈరోజు వికారాబాద్ టౌన్ వికారాబాద్ మండల నాయకులను అందరినీ పిలుచుకొని చాలా స్పష్టంగా మాట్లాడినాం. మీకు కూడా ఎందుకంటే కొంతమంది సిగ్గుపడుతున్నారు, మేము కష్టపడితే కానీ రిజల్ట్ రాకపోయారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా గుండె నిపురం ఉండే విధంగా వాళ్ళ గుండె బరువు దించే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఈ సమావేశం పెట్టా. చాలా చక్కగా అందరూ మాట్లాడడంతో పాటు ఎవరైతే రాజకీయ పార్టీలను కూడా వదిలేసి ఈరోజు నాతో ప్రయాణం చేయడానికి ముందుకు వచ్చారో వాళ్ళకు కూడా నేను గొప్ప విశ్వాసాన్ని కలిగించిన, విశ్వాసం ఇస్తున్నా కూడా. ఎందుకంటే రేపు ఇమీడియట్గా లక్కీలీ లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్ల లోపల ఎవరెవరైతే అర్హత కలిగి ఉన్నారో, ఎవరెవరైతే అర్హత కలిగి ఆయా రిజర్వేషన్లలో ఫిట్ అవుతారో వాళ్ళందరికీ నేను ఎట్లయితే గ్రామాలలో చెప్పొచ్చినో అదేవిధంగా రేపు ఎన్నికల టైంలో కూడా నేను ఎన్ని రోజులైతే నా కొరకు ప్రచారం చేసుకున్నాను దానికి 100 రెట్లు ఎక్కువ నేను తిరిగి ప్రచారం చేసి వాళ్ళని అందరినీ కూడా గెలిపించుకోవాలని చెప్పేసి నేను ఆలోచనలో ఉన్నా. డెఫినెట్గా దీన్ని సాధిస్తా. ఎందుకంటే అక్కడ రాజకీయ పార్టీల ప్రమేయం ఉండదు, వ్యక్తి ప్రమేయం ఉంటుంది. మంచి వ్యక్తులను నిలబెట్టుకుంటాం, మంచి వ్యక్తులను నిలబెట్టి నా క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు నిలబెట్టి ఆ గ్రామానికి రేపటికి మేలు జరిగే విధంగా, ఆ గ్రామానికి ఆ వ్యక్తి సేవ చేసే విధంగా
చేయడంతో నాకు తృప్తి అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంచుమించుగా 170 గ్రామ పంచాయతీలు ఉన్నాయి రేపు. నేను ఇక్కడే ఇదే ప్లేస్లో 170 సర్పంచులను అందరినీ కూర్చునబెట్టి ఈరోజు ఇట్లాంటి మీటింగ్ పెట్టుకుంటే నేను ఎమ్మెల్యే కాకుండా మంత్రి పదవి కంటే ముఖ్యమంత్రిని అయినంత ఫీల్ కాగలుగుతానని చెప్పేసి నేను నా అభిప్రాయాన్ని నేను వాళ్ళకి వ్యక్తపరిచిన చాలా సంతోషపడ్డాను. అదేవిధంగా నేను తప్పకుండా పాట పడతానని కూడా తెలియపరుస్తున్నాను. అందులో లేకపోతే అపోజిషన్ లేకపోవచ్చు, ఒక పార్టీ లేకపోవచ్చు, కానీ మా కార్యకర్తలకు ఈరోజు నా ఇంట ఉన్న నా కుటుంబ సభ్యులకు ఎవరైనా ఆపదలో ఉంటే అవతలోడు ఎంతటి పెద్ద గొప్ప మునగాడైనా సరే మేము వాడిని ఎదిరిస్తాం, మా వాడిని కాపాడుకుంటాం. అది ఆ మాట చెప్పారు. నేను ఆ మాట మీద ఉంటాం. మేము ఒక్కరం లేము ఈరోజు. నేను ఒక్కనే ముందుకు వచ్చేది ఒక్కనే లేను. నా అంటే ఈరోజు సైన్యం ఉన్నది. సైన్యమే కాదు, మా సింబల్ వచ్చిన సింహాలు ఉన్నాయి. ఒక్కసారి ఈ 1000 సింహాలు మేము వాని మీద పడి మా వాడిని దక్కించుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. లేకపోతే దాని సరిపట్లకు అట్లా ఒక పురుగుడు కూడా జారని పరిస్థితి ఎట్లా ఉంటుందో మేమందరం కూడా సింహాల్లాగా పనిచేసి మా వాళ్ళని కాపాడుకుంటాము. ఎవడైతే ఈరోజు క్రిటిసైజ్ చేయడానికి సింహం ఎక్కడ పోయింది అటువంటి సింహం ఎక్కడ పోయేది లేదు. సింహం డెఫినెట్గా వేటాడుతూనే ఉంటుంది. ఎవరైతే దుర్మార్గం చేస్తాడో, ఎవరైతే ప్రజలకు వ్యతిరేకం పోతారో వాళ్ళని అందరినీ వేటాడుతాం. మమ్మల్ని రక్షించుకునే కాకుండా మేము వేట కూడా ఆడతాం. ఎవడైతే ప్రజాస్వామ్యంలో దుర్మార్గం చేస్తే, ఎవడైతే ప్రజాస్వామ్యంలో అక్రమాలు చేస్తే, ఎవడైతే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అన్యాయం చేస్తే ఖచ్చితంగా వాటిని కూడా మేము వేటాడుతాం. డెఫినెట్గా వేటాడి దాన్ని న్యాయం చేసే విధంగా మేము పాటుపడతాం.